మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు ఈటెల రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరడం అనేది ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదమైన విషయం. వారు ఇంతకాలం చెప్పిన మాటలకి ఇప్పుడు చేస్తున్న పనికి ఏమాత్రం పొంతన లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. టీఆర్ఎస్లో ఏదో నియంతృత్వం ఉందని, తనకి ఇక్కడ ఏదో ఇబ్బంది అయిందని చాలా రకాల మాటలు చెప్పాను. కానీ ఇవాళ ఆయన హిట్లర్ వారసుల వద్ద చేరి నేను నియంతృత్వం మీద పోరాటం చేస్తానని చెప్పడం అంటే అది నేతి బీరకాయలో నెయ్యి వెతకడము లేదా దయాలు వేదాలు వెంచినట్టు కావడం తప్ప ఇంకోటి కాదు. వాస్తవానికి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయనకు జరిగిన ఇబ్బందులు పెద్దగా ఏం లేవు. అంతగా టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయేంతనో టీఆర్ఎస్ విమర్శించేంతనో సఫకేషన్ కూడా ఏమీ లేదు. ఏదైనా చిన్న తేడాలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడడానికి అవకాశాలు ఉండే, జరిగిన విషయాల పట్ల ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవడానికి రకరకాల పద్ధతులు ఉండే, సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఉండే. కానీ వాటిని వేటిని వినియోగించుకోకుండా ఆయన ముందే ప్రిపేర్ అయినట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది మనకు. బీజేపీలో చేరడం ద్వారా ఏ రకంగా మరి ప్రజలకు న్యాయం చేస్తాడు, సమాజానికి న్యాయం చేస్తాడు, ఇంతకాలం తను చెప్పిన మాటలకి ఏ రకంగా పొంతన ఉంటుంది? ఇవాళ దేశ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ ఈ సమస్యలు, కొత్తగా సమస్యలు వచ్చినాయి ప్రజలకి అని అంటే ఓన్లీ అది బీజేపీ వల్ల, కేంద్ర ప్రభుత్వం వల్ల వస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రైతాంగం పట్ల ఆ పార్టీ ప్రవర్తిస్తున్న తీరు, కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు, రైతు వ్యతిరేక చట్టాలని తెచ్చిన సందర్భం, నిన్నగాక మొన్ననే ఇవి నల్ల చట్టాలు, రైతాంగానికి తీవ్ర ద్రోహం చేస్తున్న చట్టాలు, రైతులను అడ్డువిరుస్తున్న చట్టాలు అని చెప్పిన రాజేందర్ గారు మరి వాళ్ళు ఏం మార్చుకుంది బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఆ పార్టీలో చేరుతున్నారో సమాధానం చెప్పాలి. మొన్నటిదాకా 50 రూపాయలు ఉన్న డీజిల్ ధరను 100 రూపాయలు చేసింది, పెట్రోల్ ధరను 100 రూపాయలు చేసింది, గ్యాస్ ధరను 300 నుంచి 900 చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అని చెప్పి ప్రజల నడ్డి విరుస్తూ ఉంది. పేద ప్రజలను దోచి పెద్దవాళ్ళకు పెడుతుంది అని చెప్పిన రాజేందర్ గారు ఇవాళ మరి ఏ రకంగా బీజేపీలో చేరుతున్నారో, దాంట్లో చేరడం ద్వారా ప్రజలకు ఏ రకమైన న్యాయం చేస్తారో, తనను నమ్మి వెంట వదులుతున్న నాయకులకు ఏ రకంగా న్యాయం చేస్తారో చెప్పాలి. రాజేందరే మునిగిపోయే పడవలు ఎక్కుతున్నాడు. ఇంకా ఆయన బట్టి ఎవరు పోతే కూడా మునిగిపోయే పడవలు చేరటం, మునిగిపోవడం, సముద్రంలో మునిగిపోవడం తప్ప ఇంకొకటి ఉండదు. సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు చాలా వస్తాయి. ఎందుకంటే వాళ్ళ దేశమంతా బీజేపీ పార్టీని ఒక విలన్గా చూస్తూ ఉంది. ప్రత్యేకించి రైతు చట్టాలు కావచ్చు, ఆ తర్వాత కోవిడ్ విషయంలో ఆ ప్రభుత్వం చేస్తున్న పనులు కావచ్చు, మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండే పేద ప్రజలకి, ఈ దేశంలో ఉండే దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క పథకం తెచ్చిందా?
ఏం చెప్పగలరు? ఈ దేశంలో 85% పైగా ఉన్న ఈ వర్గాల ప్రజలకు సంబంధించి ఆ పార్టీ చేసింది ఏంది చెప్పాలి అని చెప్పి పలు సందర్భాల్లో రాజేంద్ర గారు ప్రశ్నించారు. మరి వాళ్ళ వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి పైన ఉంది. టీఆర్ఎస్ కంటే బీజేపీలో ఏం మెరుగు చూసినాడు? దాని ద్వారా తనకేమన్నా వస్తుందనా, ప్రజలకు ఏమైనా వస్తుందనా, దేని కొరకు చేరినట్టు బీజేపీలో? తప్పకుండా వీటి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. బీజేపీలో చేరడం ద్వారా తప్పకుండా తెలంగాణ ప్రజలకి, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ద్రోహం చేయడమే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే ప్రజలకు ద్రోహం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ, ప్రజల్ని చీల్స్తున్న పార్టీ బీజేపీ పార్టీ, ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవన్నీ కూడా వారు చాలా సందర్భాల్లో, చాలా ఉపన్యాసాల్లో చెప్పిన మాటలు. అటువంటి పార్టీలో, ప్రజా వ్యతిరేకమైన పార్టీలో చేరడం, తను కూడా ఒక ప్రజా వ్యతిరేకిగా మారుతున్నా అని చెప్పడం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు నేను టీఆర్ఎస్ మీద ఏదో విమర్శలు చేస్తా అంటే అంత మించిన తెలివి తక్కువతనం ఇంకొకటి ఉండదు. రాజకీయాలలో భేదాభిప్రాయాలు సహజం, ఒక ప్రభుత్వం నడుపుతున్నప్పుడు సహజమే, కుటుంబంలోనే ఉంటాయి సహజంగా. ఉన్నప్పుడు వాటిని పరిష్కారం చేసుకొని ముందు పోయే విధానం ఉండాలి తప్ప ఈ రకంగా చేయడం ద్వారా తనేదో పెద్ద నాయకుని అవుతాను అనుకుంటే అది తెలివి తక్కువతనం అవుతుంది. ప్రజలు, తెలంగాణ సమాజం కూడా ఒప్పుకోదు. ఇవాళ హుజూరాబాద్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పూర్తిగా కేసీఆర్ గారి పైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. రాజేందర్ గారు చేసింది తప్పు అని చెప్పి స్పష్టంగా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. ప్రారంభంలో మేమేదో కొంత నమ్మినాం, కానీ ఇప్పుడు ఆయన బీజేపీలో చేరడంతోనే మాకు స్పష్టంగా అర్థమైంది వారికి ఏదో ప్రత్యేకమైన ఎజెండా ఉంది, అందుకే ఈ రకంగా బయటకు వచ్చినాడు అనే మాటను ఇవాళ ప్రతి కార్యకర్త కూడా చెప్తా ఉన్నారు. బీజేపీలో చేరిన రాజేందర్కు ఇంకా టీఆర్ఎస్ని విమర్శించే అర్హత లేదు. కేసీఆర్ గారిని కానీ ఇతరులను కానీ ఒక మాట అనడానికి కూడా ఆయనకు అర్హత లేదనే విషయాన్ని కూడా మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాజేందర్ చెప్పిన మాటలకి ఇప్పుడు చేస్తున్న పనికి పొంతన లేదనే విషయం తప్పకుండా బీజేపీతో పాటు మునుగుతున్న పడవ బీజేపీతో పాటు రాజేందర్ కూడా మునిగిపోవడం ఖాయం తప్ప రాజేందర్ను నమ్మి ఎవరైనా పోతే కూడా వాళ్ళందరూ మునిగిపోతారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు నాశనం అయితే తప్ప ఇంకేమీ ఉండదు అక్కడ. మరి ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీగా, పార్టీ ప్రభుత్వంగా భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరు అందించినటువంటి అద్భుతమైన పరిపాలనను అందిస్తూ ఉంది. కేవలం 7 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో కూడా ఎవరు సాధించలేనటువంటి గొప్ప విజయాలని, అద్భుతమైన విజయాలని టీఆర్ఎస్ పార్టీ సాధించింది. ఇవాళ 1 కోటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతోని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రమైంది తెలంగాణ. ఒక సంవత్సరంలో
3 కోట్ల టన్నుల పైగా ధాన్యం ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. పంజాబ్ను కూడా దాటిపోయి అన్నపూర్ణ అని చెప్పి మొన్నటిదాకా చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్ను దాటిపోయి ఇవాళ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది తెలంగాణ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు అనేవి లేవు, ఆత్మహత్యలు అనేవి లేవు. 7 ఏళ్లలోనే ఎంత మార్పు. 2014 ముందు నాడు ఆకలి చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యాలు ఈ రాష్ట్రంలో. ఎవరు ఊహించలే, ఎవరు కలగనలే. 14 సంవత్సరాల ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు చెప్పిన ప్రతి మాట, ప్రతి అక్షరం ఎవరు ఊహించని విధంగా కేవలం 6-7 ఏళ్లలోనే నిజం చూపించిన పరిపాలనాధ్యక్షుడు కేసీఆర్ గారు. విద్యుత్ విషయం అది మేము ఊరికే చెప్పే పని లేదు, మీ అందరి అనుభవంలో ఉన్న విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమో అవుతుంది అనుకుంటే ఇంకోటి అయింది. చీకటి అనేదే తెలియకుండా చేసింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వస్తే, ఏర్పడితే, సపరేట్ అయితే ఈ రాష్ట్రంలో అలజడి ఉంటుంది, ఎవరో పోయిన వాళ్ళు తిరిగి వస్తారు, మీకు పరిపాలన చేసుకోరాదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏముందో చూస్తూ ఉన్నాం. కానీ తెలంగాణ ఎట్లా తలెత్తుకొని నిలబడదో, ప్రపంచంలోనే అతి గొప్ప సమాజాలకు ఉండే అన్ని వసతులతోని ఇవాళ తెలంగాణ ఎట్లా నిలబడదో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం మొత్తం భారతదేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. అన్ని రంగాల వినియోగదారులకి 24 గంటల నాణ్యమైన విద్యుత్తునిస్తూ దాదాపు 30 లక్షల పైగా మోటార్లున్న వ్యవసాయ మోటార్లకి ఉచితంగా 24 గంటల విద్యుత్తునిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ. ఇప్పటికి కూడా 4 ఏళ్ళుగా ఇప్పటికి కూడా తెలంగాణ సాటిగా ఎవరు రాలే. మోడీ గారి సొంత రాష్ట్రంతో సహా, గుజరాత్తో సహా ఏ రాష్ట్రం కూడా ఇవాళ తెలంగాణతో పోటీ పడే పరిస్థితిలో లేదు. 2014 ముందు ఏ 30-40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన తెలంగాణ ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నులకు దాటింది. ఇవన్నీ మన కళ్ళ ముందున్న సత్యాలు. సంపద సృష్టించడమే కాదు, సృష్టించబడ్డ సంపద పంచాలి అన్న నినాదంతో, ఆ సిద్ధాంతంతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఈ 7 ఏళ్లలో మీరు లెక్క తీస్తే ప్రజల చేతికి ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పోయినాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ దానితోనే తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన కూడా ఏ ఒక్క మనిషి కూడా ఇవాళ నేను బియ్యం లేక ఇంట్లో పస్తులున్నా, నేను ఒక పూట తినలేకపోయినా అని చెప్పలేని మనిషి లేకుండా చేయగలిగింది కేసీఆర్ పరిపాలన. రాష్ట్రం రాగానే మొట్టమొదట సంక్షేమ రంగం పైన దృష్టి పెట్టి ప్రతి మనిషి ఆకలిని తీర్చాలి, సమాజం చివరి అంచులో ఉన్న వాళ్ళకి ప్రభుత్వాన్ని చేర్చాలి, నిజమైన ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వ ఆసరా ఉంటేనే మేము నడవగలుగుతాం, మేము లేచి నిలబడగలుగుతాం ఎదురు చూస్తున్న వాళ్ళకి పరిపాలన అందించడం అనేదే నిజమైన ప్రజా పరిపాలన అవుతుంది అన్న ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని నడుపుతున్న నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మరి ఇటువంటి టీఆర్ఎస్ పార్టీని వదిలిపోతే పోయిన వాళ్ళు నష్టపోతారు తప్ప పార్టీకి ఏం నష్టం జరగదు. మీరు గుంపును వదిలి అడవిలోకి పోతే సింహాల పాలవడం, నక్కల పాలవడం తప్ప ఇంకొకటి ఉండదనే విషయాన్ని కూడా
గుర్తుంచుకోవాలి. నువ్వే ఎన్నోసార్లు చెప్పినావు బీజేపీ పార్టీ అనేది హిట్లర్ వారసుల పార్టీ అని. ఇవాళ మరి హిట్లర్ వారసుల దగ్గర చేరి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అంటే అది ప్రజలు నవ్వుకుంటారు. అందుకే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, రాజేంద్ర గారు చెప్పిన దానికి చేసిన దానికి పోలిక లేదు. కేసీఆర్ పాలనతో పోల్చడానికే వీలు లేని కేంద్ర ప్రభుత్వ పాలన, బీజేపీ పాలిత రాష్ట్రాల పాలన వాళ్ళ దగ్గరికి పోవడం అంటే నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీకి, పార్టీ ద్వారా అవకాశాలు తెచ్చుకున్నందుకు నిన్ను ఆదరించిన ప్రజలకి నష్టం చేయడం, ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని కూడా మేము రాజేంద్ర గారికి గుర్తు చేస్తా ఉన్నాం. చాలా సందర్భాల్లో ప్రతిభవన్లో అవమానం జరిగింది అని చెప్పేసి నీకా నాకెప్పుడు చెప్పలేదు. ఎవరు జరిగితే వాళ్ళు చెప్తారు కానీ నీకు జరిగింది నేను చెప్తాను. ఎప్పుడు తీసుకోవాలి, మీరే తీసుకుంటారు. ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేను. అవును, ఈ క్యాబినెట్ లో ఉన్న మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, మీ జిల్లాలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల మీద కూడా ఇట్లా నాలుగు కబ్జాలని అవి చాలా వచ్చినాయి. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మీద చర్యలు మాత్రం రాలే. ఎవరి మీద రాలే? మీరు ఇప్పుడు చుట్టూ వింటున్నాం. ఎప్పుడు రాలే, ఎప్పుడు రాలే, ఎప్పుడు రాలే. కంప్లైంట్ చూపించండి. ఎవరి మీద కంప్లైంట్ లేవు. నో నో నెవర్. చూపించండి మీరు ఏదైనా వచ్చిన కంప్లైంట్ అయినా చూపించండి, లేదంటే మీరు మీ బయట చూపించండి. మీరు వచ్చిన కంప్లైంట్ అయినా చూపించండి, లేదా మీ బయట చూపించండి. ఒకసారి కాకపోతే 4 సార్లు అవకాశాలు తీసుకుంటాం. దానికి ఇది కాదు కదా. అంటే అవకాశం తీసుకొని పార్టీలో కొనసాగాల్సి ఉండేనా? తప్పకుండా మరోవైపు బయటికి వెళ్తే తప్పు పడుతున్నారు. అంటే అలాంటి వాళ్ళని ఉండాలని కోరుకుంటున్నాం పార్టీలో. విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి గారు. విచారణ వచ్చిందకుండా అవును, తీయడం బాధ్యత తీసినాము. తీసిన తర్వాత విచారణ అయిపోతే క్లియర్గా వస్తే ఇబ్బంది లేదు కదా. గతంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొనసాగిండ్రు, మళ్ళీ టికెట్లు వచ్చినాయి, మళ్ళీ గెలిచిండ్రు. ఉండాల్సింది. వాళ్ళు దేన్ని ఒప్పుకున్నారు? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తామంటే ఒప్పుకున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 ఎకరాలు 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇస్తామంటే ఒప్పుకున్నారా? దేన్ని ఒప్పుకున్నారు? వాళ్ళకి అభివృద్ధి ఇష్టం లేదు. అభివృద్ధి కావడం వాళ్ళకి ఇష్టం లేదు. మొదటి నుంచి కూడా ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఎన్నో రకాల కుట్రలు చేసిండ్రు, కోర్టుల కేసులు ఆపే ప్రయత్నం చేసిండ్రు. ఇంత గొప్ప ప్రాజెక్టు మిషన్ భగీరథను, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ ప్రాజెక్టును కూడా ఆపడానికి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు దేన్ని ఒప్పుకుంటారు? వాళ్ళు ఎన్నడూ చేయలే, ఇంకోటి చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే కదా ప్రజలు వాళ్ళని అక్కడ కూర్చోబెడుతున్నారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెడుతున్నారు. భూములు అమ్మద్దు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పట్లో ఉద్యమాలు చేసినారు. ఇప్పుడు ఎట్లా అనేది వాళ్ళకి వచ్చారు. తప్పకుండా ప్రభుత్వంగా ఏం చేయాలనో, ప్రజలకు ఏం చేస్తే న్యాయమో, ఏం చేస్తే లాభమో, ఇప్పుడుండే పరిస్థితులలో ప్రభుత్వాన్ని నడపడానికి, ప్రజలకు మేము ఇప్పటివరకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి ఏమేం చేయాలో ఆ పని చేస్తూ ఉన్నాం ప్రభుత్వం. మీ దాంట్లో మీరు కదా అనుకుంటుంది, మేము కాదు కదా. మీరే అనుకుంటారు, మీరే ఒకరు రాసుకుంటారు, ఒకరు అడుగుతారు. చెప్పండి. కొన్ని చర్చలు, కొంతమంది పాటలు ఇవన్నీ జరిగినాయని బయట ప్రచారం ఉంది. ఎవడో రాసుకుంటే దాన్ని నేను చెప్పేదేమో. వాడు ఈడ కూర్చో స్క్రిప్ట్ రాసుకుంటే, సినిమా స్క్రిప్ట్ రాసుకుంటే దాన్ని నేను చెప్పేదేమో. అబద్ధం కాకపోతే ఏముంటుంది దాంట్లో? సినిమా స్టోరీ రాసుకుంటే నెక్స్ట్ ఏ రంగంలో మీకు కూడా అట్లానే జరిగితే ఏం చేస్తారు సార్?
అంటే నెక్స్ట్ జగదీష్ రెడ్డి అంటున్నారు కాబట్టి నెక్స్ట్ చాలా 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 ఛానల్ నుంచి చాలా మంది తీసేసిన ఇప్పుడు రిపోర్టర్లను నేను కూడా తీస్తారంటే ఏం చెప్తావు? అంటే ఏం చేయలేదు తీసేసి. అరే చాలా ఛానల్ నుంచి చాలా మంది రిపోర్టర్లు ఇప్పుడు తీసేసారు. దానికి ఏం చేస్తావు అంటే ఏం చెప్తావు? మాకు ఇంకో ఛానల్ పోతాం సార్, మీకు ఇంకో గవర్నమెంట్ లేదు కదా ఇమీడియట్గా. మేము ఇంకో ఛానల్ పోతాం, ఈ ఛానల్ తీసేస్తే మీకు ఇమీడియట్గా ఇంకో క్యాబినెట్ లేదు కదా రాష్ట్రంలో. ఉండదు, జరిగే పని కాదు. మీరు ఎవరు కలగన్నా కూడా ఉపయోగం లేదు. చాలామంది కలగంటున్నారు శత్రువులు. పాపం ఈ ప్రభుత్వాన్ని ఏదో చేస్తామని పిచ్చి కలలు కంటున్నారు. తెలివి తక్కువ అన్నీ కూడా సార్, జగదీష్ రెడ్డి గారికి సొంత ఇంపాసిబుల్. పార్టీలో శత్రువులు, బయట పార్టీలో ఉన్నారు. కలగంటున్న వాళ్ళు సొంత పార్టీలు ఏం లేరు, బయట పార్టీ కలిగంటుంది. నాకు సొంత పార్టీలో ఉండరు. బయట పార్టీ వాళ్ళకి ఏం లాభం సార్? జగదీష్ బయట పార్టీకి ఏం లాభం కదా, ఈ గవర్నమెంట్ పోవాలి, గవర్నమెంట్ డిస్టర్బ్ కావాలి. మీరు ఇష్టమైన రెడ్డి రాజేందర్ మంత్రి పదవి విషయంలో మీరు ఇష్టమైన రాజేందర్ను గట్టినే డిస్టర్బ్ చేసి రాగం చేసిర్రు. ఇక ఇంకోటి చేద్దాం అనుకుంటారు. రాజేందర్ చేసింది సొంత పార్టీ వాళ్ళ, బయట పార్టీ ఎవరికి వాళ్ళ? లాభం? బయట వాళ్ళే. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే ఎవరికి లాభం? బయట వాళ్ళే, సొంత పార్టీలు ఎవరెవరు చేయరు, బయట వాళ్ళే. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే ఎవరికి లాభం? తప్పకుండా కాంగ్రెస్ ఎవరికి లాభం? ఇంకో పార్టీ ఎదురు చూసే పార్టీ, రాష్ట్రంలో అధికారం రావాలని ఎదురు చూసే పార్టీలు వేస్తాయి. ప్రగతి భవన్లో ఒక అవమానం జరిగింది. నేను జగదీష్ రెడ్డి హరీష్ రావు ఏడ్చామని చెప్పి శ్రీధర్ గారు మాట్లాడారు. చెప్పలేము, మీరు మళ్ళొకసారి చదువుకోండి. లేదు మళ్ళొక్కసారి చదవండి. మీరు మళ్ళొక్కసారి చదువుకోండి. చెప్పలే. అన్నారు సార్, సార్ ఆంధ్రకాడు మాట్లాడారు. మీరు మళ్ళొక్కసారి చదువుకోండి. లేదు, నేను మీకే చెప్తున్నా. మీరు మళ్ళొక్కసారి చూసుకోండి. సింపుల్. మీరు మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. ఆయన అట్లా అనలేదు. మీరు మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి. Sure. అది కాదు అని అంటే మీరు సారీ చెప్తాం. అది కాదు అని అంటే మీరు షూర్. ఇప్పుడే తీసుకోనండి అవతల. మీరు మీరు బయట తీసుకోనండి ఇప్పుడే. బయట తీసుకోనండి ఇప్పుడే. లేదు మంత్రి గారు ఒక్కసారి లేదా జరగలేదు అసలు. మంత్రి గారు ఒకసారి ఒక టైం మీరు భూములు అమ్ముతున్నారు, పైసలు లేవని 11 కోట్లు పెట్టేసి కార్లు కొంటున్నారు అంటున్నారు అపోజిషన్. ఇట్లా ఎట్లా సాధ్యం? కాదు లేకుండా మరి కలెక్టర్ జాబ్ పోవాలి, ఊరూరు పోవాలి. జిల్లా కలెక్టరు, అడిషనల్ కలెక్టరు వాళ్ళు పెట్టిందే గ్రామాలకు వెళ్ళడానికి. దుబారా ఖర్చులుగా భావిస్తున్నారు. వాళ్ళు ఢిల్లీకి నడిచిపోతున్నారా? హైదరాబాద్ నుంచి వెళ్ళి వాళ్ళ కాన్స్టిట్యూన్సీ నడిచిపోతున్నారా? ఈ సమయంలో తెలివి ఉండాలి కదా కొంచెం మాట్లాడేటప్పుడు. కరోనా వచ్చినా కార్లోనే పోతారు తప్ప కరోనా వచ్చిందని నడిచిపోవట్లేదు కదా. గంత గొప్ప తెలుగుల నాయకులు ఉన్నారు, గల ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రానికి. అది ఓకే. సార్ ఇంట్లో బయట వాళ్ళు ఇంట్లో ఉన్నారు అన్న ఆరోపణ ఆయన చేసిన కామెంట్. ఇల్లు అన్నాక తప్పకుండా వస్తుంటారు, పోతుంటారు. ఇల్లు కట్టుకునేది దాని కొరకే. అంటే బయటలో కొత్త వాళ్ళు వస్తారు. ఉద్యమకారులను బయట వస్తారు. పంపిస్తున్నారు. వస్తారు. ఉద్యమ వ్యతిరేకులను కూడా తీసుకొస్తారని ఆయన కామెంట్. పంపించేది ఏం లేదు. పోయేటోళ్ళు వాళ్ళు పోతున్నారు తప్ప ఎవరు పంపించట్లేదు. ఎవరిని ఎవరు పంపించట్లేదు. సార్, మీరు ఇల్లును ఉదాహరణ చెప్పారు. ఇంటికి బయట వాళ్ళే వస్తారు పోతారు తప్ప ఇంట్లో ఇంట్లోనే ఉంటారు. ఆయన చెప్పిండు అదే, ఆయనే చెప్పిండు ఇల్లు అనేది. వాళ్ళు ఇంట్లో ఇంట్లోనే ఉంటారు. మీరే ఉన్నారంటే ఇంట్లో ఉన్నప్పుడు వస్తారు పోతారు అన్నారు. కానీ బయట వాళ్ళే వచ్చిపోతారు. నేను ఏమన్నా వస్తారు పోతారని నేను అదే. ఇంట్లో అయితే ఇంట్లో ఉంటారు. మరి నువ్వనేదే కరెక్ట్. ఇంట్లో అయితే ఇంట్లో ఉంటారు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అంటారు? కాదండి, మీరు చెప్పాలని చెప్పాలా? నేను కాదు కదా. నా సమాధానం నేను చెప్పాలి. మీ ప్రశ్న మీరు అడుగుతారు, నా సమాధానం నేను చెప్పాలి. అడుగుతూనే ఉండాలి, మీరు అడుగుతూనే ఉండాలి, నేను చెప్తూనే ఉండాలి. బండి సంజయ్ ఇంకా ప్రయత్నం చేయాలి. మంత్రి గారు, బండి సంజయ్ ఇంకో కీలక నేత కూడా బీజేపీలో చేరబోతుందని చెప్పేసి ఎవరు ఆయన అడిగాను, నువ్వు బండి సంజయ్ నన్ను పట్టుకొని అడిగితే నేను ఆయన ఎన్నడూ చూడలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు. నువ్వు ఆయన అడిగి ఆయన నన్ను అడుగుతుంది బాస్. నేను అన్న ముచ్చట్లు అన్న అడగాలి కానీ వాళ్ళు ఎవరెవరు అన్నదాన్ని నన్ను పట్టుకొని అడిగితే నేనేం చెప్తాను. మంత్రి గారు ఈటల రాజేందర్ చేరికతోటి కురుక్షేత్ర యుద్ధం అనేది జరగబోతుంది అని అంటున్నారు. నిజంగా అది సాధ్యమైందా? రెండు పార్టీలు దానికి పేరు పెట్టుకోవడం మీ ఇష్టం. మాకు ఎన్నిక జరుగుతుంది సింపుల్గా. మాకు చాలా ఎన్నికలు జరిగినాయి, అలా ఒక ఎన్నిక జరుగుతుంది అంతే. అదే ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కోట్లాది రూపాయల వరాలు ఇస్తారు కేసీఆర్. కాబట్టి అట్లాంటి వరాలు నమ్మొద్దని చెప్పి మేము ఇచ్చిన మిషన్ భగీరథ ఉప ఎన్నికల వరమా, మేము ఇచ్చిన కాళేశ్వరం ఉప ఎన్నికల వరమా, మేము ఇచ్చిన ఇంటింటికి ఇస్తున్న 2000, 3000 పెన్షన్ ఉప ఎన్నికల వరమా, మేము ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఉప ఎన్నికల వరమా, మేము ఇచ్చిన కేసీఆర్ కిట్టు ఉప ఎన్నికల వరమా, మేము ఇచ్చిన రైతు బీమా ఉప ఎన్నికలదా, రైతు బంధు ఉప ఎన్నికలదా, ఏది ఉప ఎన్నికలు?
మేము ఇచ్చిన 24 గంటల విద్యుత్ ఉప ఎన్నికలదా ఏది? సార్ మమ్మల్ని మంత్రిగా కాదు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనో ప్రజలు ఆశించిన దానికంటే ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకు ఈ దేశంలో 70 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పార్టీ కూడా ఎన్నికలకు మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోలో ఆధారంగా అధికారంలోకి వచ్చి ఆ మేనిఫెస్టో మొత్తాన్ని అమలు చేసిన పార్టీ లేదు, ఒక్క టీఆర్ఎస్ పార్టీ తప్ప. 2014లో మేము ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చినామో మేనిఫెస్టోలోని ప్రతి అక్షరాన్ని అమలు చేసిన ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అంతేకాదు ఆ రోజుకి మేము ఎన్నికల ముందు చెప్పని మా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా దృష్టిలోకి వచ్చిన సమస్యల పరిష్కారానికి కొత్త పథకాలను కూడా తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, అది కేసీఆర్ కిట్ కావచ్చు, అది 24 గంటల విద్యుత్ కావచ్చు. ఇవి మా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో లేవు. అయినప్పటికీ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకున్న బాధను అర్థం చేసుకొని ఒక నిజమైన పరిపాలకుడిగా ఎన్నికలకు రాజకీయాలకి ఎన్నికలకు పరిపాలనకు సంబంధం ఉండకూడదు, నిజంగా ప్రజల్ని బాధల నుంచి బయటపడించాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందని ప్రజలు ఆశించినరో ప్రజలు ఊహించినరో దాన్ని అందించడమే మన బాధ్యత అని చెప్పి ఆలోచించిన నాయకుడు కేసీఆర్. కాబట్టి మేము ఎన్నికలతో ముడిపెట్టి ఎప్పుడు కూడా పథకాలు తీసుకురాలి. పథకాల విషయం కాదు, నియోజకవర్గానికి సంబంధించింది నియోజకవర్గం డెవలప్మెంట్ మాత్రం ఉప ఎన్నికలు వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. అంతకుముందు అక్కడ ఏం డెవలప్మెంట్ లేదా? అంటే హుజరాబాద్ డెవలప్ చేయలేదన్నట్టు వాళ్ళు ఇన్ని రోజులు 15 ఏళ్ళుగా ఆయన ఉండి రేషన్ కార్డుల ప్రకటన ఎప్పుడో చేసినాం, ఇస్తున్నాం అనే మాట రేషన్ కార్డులు ఎప్పుడో చెప్పినాం. మేము రేషన్ కార్డులకు సంబంధించి మా ప్రభుత్వం రాగానే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, తర్వాత ఎన్నికలు ప్రతిసారి అడ్డం వస్తున్నాయని చెప్పినాం. గతంలో ఎప్పుడో చెప్పినాం మేము. ఈసారి ఆగిన పెండింగ్లో పడ్డ పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించి పరిష్కారం చేస్తామనే మాట 4 నెలల క్రితమే చెప్పినాం. 4 నెలల క్రితమే చెప్పినాం. సరే చిన్న ముచ్చట్లు, చిన్న విషయాలు కాదు పెద్ద పెద్ద. భూకబ్జా ఆరోపణలు పెట్టి బర్తరఫ్ చేశారు, సిట్టింగ్ జడ్జి చేత సిబిఐ చేత విచారణ జరిపించాలని పదే ఊరుకోవాలి. అదే రాజ్యాంగం ఇప్పుడు జరిగే చిన్న విచారణ ఉంది కదా, ఇంకా అంత పెద్ద విచారణలోకి ఎందుకు? తేలుతుంది కదా, తేలుతుంది, తేలినట్టు తేలుతాయి, తేలినట్టు తేలుతాయి. చేస్తున్నారు కదా, విచారణ చేస్తున్నారు, చేస్తున్నారు. మనం ఎట్లా చెప్తాం? కనిపించారా మీరు ఎంతమైనా? మేము కూడా ఆయన కబ్జా చేసిందని చెప్పి సీఎం గారు మేము ఎవరు చెప్పలేదు, విచారణ చేస్తున్నాం. ఆయన ఒప్పుకున్నాడు కదా, ఆయన ఒకసారి ఆయన ఏమన్నాడు చూడు, దాని మీదనే విచారణ. నేను అందుకే మళ్ళీసారి చెప్తున్నా, మళ్ళీసారి చూసుకోండి. అది నేను ఎందుకు ఎన్నిసార్లు అంటున్నా మళ్ళీసారి చెక్ చేసుకోండి. మీరు నేను ఎందుకు అంటున్నా ఎన్నిసార్లు సార్ చెక్ చేసుకోండి. నేనేమంటున్నా ఆయన ఏమన్నాడో మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంటున్నా, చేసుకోండి, చూసుకోండి. నేను ఏమంటున్నా మీరు ఒకసారి చెక్ చేసుకున్నాక మళ్ళీ నన్ను అడగండి, తప్పకుండా ఐఎమ్ రెడీ.